ఆరోగ్యశ్రీలో ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డుదారులకు తీపి కబురు చెప్పింది. ఆరోగ్యశ్రీ కార్డుదారులకు 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనుంది. దీనికి సంబంధించిన విస్తరణ కార్యక్రమాన్ని సీఎం జగన్ నేడు ప్రారంభించనున్నారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేయనున్నారు. కార్డుల పంపిణీలో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం జగన్ ఆదేశాలను జారీ చేశారు. అలాగే కార్డుల పంపిణీ సమయంలో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స ఎలా చేయించుకోవాలో వివరించేలా ప్రత్యేకమైన క్యాంపెయిన్ చేయాలని అన్నారు. ఇక ఆరోగ్యశ్రీలో ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డుదారులకు తీపి కబురు చెప్పింది. ఆరోగ్యశ్రీ కార్డుదారులకు 25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించనుంది. దీనికి సంబంధించిన విస్తరణ కార్యక్రమాన్ని సీఎం జగన్ నేడు ప్రారంభించనున్నారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేయనున్నారు. కార్డుల పంపిణీలో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందిగా సీఎం జగన్ ఆదేశాలను జారీ చేశారు. అలాగే కార్డుల పంపిణీ సమయంలో ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స ఎలా చేయించుకోవాలో వివరించేలా ప్రత్యేకమైన క్యాంపెయిన్ చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. జమీమా ఆంధ్రప్రదేశ్ లో మరొక సరికొత్త అధ్యాయానికి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి కొన్ని కొత్త మార్పులు అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం అయితే 10 లక్షలుగా ఉంది. దానిని 25 లక్షలకు కూడా పెంచుతూ కూడా మన కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల దాదాపు 1.48 కోట్ల కుటుంబాలతో లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దాదాపు 4.52 కోట్ల మంది లబ్ధిదారులకి దీని వల్ల ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. దీని మీద విస్తృతంగా కూడా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇప్పటికే అధికారులకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, అలాగే ఆశా వర్కర్లు, వాలంటీర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కూడా వర్చువల్ గా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించున్నారు. ప్రతి ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి కూడా QR కోడ్ ఉండేలాగా లబ్ధిదారుని ఫోటో, అలాగే కుటుంబంలో ఎవరైతే యజమాని ఉంటారో వారి పేరుతో పాటు వారి ఫోన్ నెంబరు, కుటుంబ సభ్యుల వివరాలు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ లో పొందుపరిచి లబ్ధిదారులు ఆరోగ్య వివరాలు అనేది పూర్తిగా అన్ని వివరాలు ఉండేలాగా కూడా ఒక యాప్ అయితే తయారు చేయడం జరిగింది. ఆ యాప్ కూడా QR కోడ్ తో లాగిన్ అయ్యి రోగి చేయించుకునే వ్యాధికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలు కావచ్చు, గతంలో జరిగిన పరీక్షలు, అలాగే ట్రీట్మెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఆ యాప్ లో ఉండే విధంగా కూడా ఒక యాప్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ఫోన్ లో యాప్ ని డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా ఇప్పటికే ఆరోగ్య మిత్ర కాంటాక్ట్ నెంబర్ కూడా ఉండే విధంగా కూడా దానికి సంబంధించిన పూర్తి ఏర్పాటు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీలో చికిత్స తీసుకున్న రోగికి సంబంధించి కూడా దాదాపు ఎవరైతే వారి జీవనోపాధికి సంబంధించి కూడా కొంత ఆర్థిక సాయం చేసే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి ట్రీట్మెంట్ చేయించుకున్న ఆ వ్యక్తికి 5,000 నుంచి 10,000 వరకు కూడా ఆర్థిక సహాయం అందించే విధంగా కూడా, అంటే పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగి వచ్చేదాకా కూడా ఆర్థికంగా సహాయం చేసేందుకు కూడా ప్రభుత్వం అయితే ఏర్పాటు అయితే చేసింది. గత ప్రభుత్వంలో దాదాపు 1,034 కోట్లు
ఖర్చు పెట్టినట్టుగా కూడా ఈ ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా కింద కూడా దాదాపు 4,100 కోట్లు కూడా ఖర్చు చేసినట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఖర్చు పెట్టినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మరి ప్రధానంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వైద్య రంగంలో కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. టోటల్ గా వైద్య రంగానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు 32,000 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా అయితే ఇవాళ జరిగే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి 25 లక్షల వరకు కూడా పరిమితిని పెంచడం, ఉచిత వైద్యం చేయించడం, అలాగే మరి కొంత కొత్త వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి కూడా ప్రతి పేద కుటుంబానికి కూడా ఎలాంటి వైద్య రంగంలో ఇబ్బంది లేకుండా కూడా కొత్త సంస్కరణలు అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. సంబంధించి కూడా ఇప్పటికే 104 కావచ్చు, 108 వాహనాలతో పాటు ప్రతి గ్రామ సచివాలయానికి సంబంధించి కూడా ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను కూడా వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చింది. దానికి సంబంధించి హెల్త్ క్లినిక్లు, అంగన్వాడీ కేంద్రాలను కూడా సందర్శించి పూర్తి స్థాయిలో పేదవాడికి వైద్య రంగం సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి కూడా ప్రారంభించడం ఉంది. మరి కాసేపట్లో జమీమా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజేష్.